వాయిస్ తీసుకుని వస్తాను. ఎస్ కార్తిక్ గారు, సో విన్నారు మీరు. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు ప్రతి వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి, అంత అవినీతిమయం అయిపోయింది అంటూ ప్రతిదీ శ్వేతపత్రం విడుదల చేస్తూ ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చెప్పింది. ఇప్పుడు ఆధారాలతో సహా పట్టుకుంటున్నారా? కాదు, ఇదంతా కేవలం కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇది ఎక్కడ ఎప్పుడు పూర్తిగా జరిగే అవకాశం మీకు కనిపిస్తుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజానికి వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు, అక్రమాలు తీస్తున్నామని కూటమి సర్కారు చెప్తా ఉంది. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు అని వైసీపీ చెప్తోంది. మనం బ్యాలెన్స్డ్ గా ఏది నిజమని చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మద్యం స్కామ్ అనేది ఒకటి బయటకు వచ్చింది, దాని మీద వరుసగా అరెస్టులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ దాకా వెళ్లే అవకాశం ఉందని చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇది నిజమా కాదా మన కళ్ళ ముందు చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 3 అంశాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మిన మద్యం ఏంటి? 2, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు చేయలేదు? ప్రభుత్వం చేతుల్లోనే మద్యాన్ని ఎందుకని పెట్టుకుని అమ్మారు? 3వ అంశం, క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే ఎందుకు అమ్మారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మొత్తానికి కరోనా సమయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఎంకరేజ్ చేయండి, క్యాష్ వద్దు అని చెప్పిన టైంలో ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు, చాయ్ దుకాణాల వద్ద కూడా ఉన్నటువంటి సమయంలో 5 రూపాయలకి 10 రూపాయలకి కూడా ఆన్లైన్ వాడుతున్నటువంటి సమయంలో ఎందుకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు? ఇది చాలాదండి ఆంధ్రప్రదేశ్ లో సారా స్కామ్ జరిగిందంటానికి. అందరూ మద్యం స్కామ్ అని అంటున్నారు, కానీ నేను మాత్రం అది సారా స్కామ్ అని అంటున్నారు. ఎందుకు సారా స్కామ్ అంటున్నానంటే, దాదాపు నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హెల్త్ రిపోర్ట్ నేను చూసినప్పుడు దాదాపు 30 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చనిపోయిన వాళ్ళైతే ఏంటి, కిడ్నీలు లివర్లు పోగొట్టుకున్న వాళ్ళైతే ఏంటి ఉన్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి అమ్మినటువంటి మద్యాన్ని తాగి, ప్రభుత్వం చేతుల్లోనే మద్యం ఉంది, ఆ ప్రభుత్వం చేతుల్లో అమ్మినటువంటి మద్యం, దుకాణాల్లో అమ్మినటువంటి మద్యం వల్ల దాదాపు 30 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. అంటే ఒక భార్య భర్తను కోల్పోయింది, ఒక తల్లి కొడుకును కోల్పోయింది. అంటే కుటుంబాలు చిత్రమైపోయినాయి, లివర్లు కిడ్నీలు పొడైపోయినాయి, హాస్పిటల్ పాలయ్యారు. అంటే ఇలాంటి దాన్ని మద్యం అంటం కంటే కూడా సారా అంటున్నాయం. ప్రభుత్వం చేతుల్లోకి మద్యం దుకాణాలు తీసుకుని సారా అమ్మారు కాబట్టి ఇది సారా కుంభకోణం అని నేను అంటున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు మన కళ్ళ ముందు కొన్ని కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పడమో నేను చెప్పడమో కాదండి, వైసీపీలోనే ఉన్నటువంటి మొన్నటి దాకా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, ఎక్కడెక్కడ మీటింగ్లు అయినా ఏవే మీటింగ్లు జరిగినాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఇది క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళని అరెస్ట్ చేస్తూ కూడా రాజకీయ కక్ష సాధింపున్నామా? మన కళ్ళ ముందు కనపడ్డాయి కదా ఇవన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా. ఇదొక అంశం. తర్వాత వైసీపీ ఇప్పుడు ఇందాక సుజాత గారు చెప్పడం ఏంటంటే, వాళ్ళు టీడీపీలో చెప్పడం అయితే ఏంది, వాళ్ళు భూమి నుంచి ఆకాశం వరకు కుంభకోణం చేయండి ఏమీ లేదు, అన్ని కుంభకోణాలే అని చెప్తా ఉన్నారు. ఇది నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నాకు ఎందుకు కేవీపీ రామచంద్రరావు గారు నాతో చెప్పిన మాట ఒకటి గుర్తొస్తా ఉంది. అసలు వైసీపీ పార్టీ ఎందుకని పుట్టింది? వైసీపీ పార్టీ పుట్టడానికి ఉన్న కారణం ఏంటి? ఆ రాజకీయ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటి? ఆ పార్టీ నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల ఖాళీ అయినటువంటి ముఖ్యమంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వటాన్ని నిరాకరించింది. ఎందుకంటే మీరు ఎంపీగా ఉన్నారు, 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ, మీరు ఇప్పుడే ఎంపీగా ఉన్నారు, ఫస్ట్ టైం ఎంపీ మాత్రమే. పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, అందులో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే మీరు ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావాలి, మళ్ళా ఎంపీకి బై ఎలక్షన్ పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇది అనవసరం కదా ఈ చర్చ. రెండోది, ఎంపీ అనేది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎంపీ పదవి అనేది ముఖ్యం. మళ్ళీ అక్కడ ఎంపీ బై ఎలక్షన్ ఎదుర్కోవడం మనకు అనవసరం, ఆ చర్చ వద్దు. ఇప్పుడు మీరు మీకు చాలా లైఫ్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి ఏదో ఒక రోజు మీకు వస్తుంది, కొంత వెయిట్ చేయండి, కొంత సహనంగా ఉండండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందంట. లేదు నాకు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే, అటెట్ కుదురుతుందని చెప్పేసి రాజకీయాలు. సరే, అంటే దాని ప్రస్తుతాన్ని గురించి సరే మాట్లాడుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి అది చెప్పండి. మళ్ళీ రామారావు కంప్లీట్ చేసి వచ్చేస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇమీడియట్ గా ఎందుకు అవసరం అంటే, 2010-11లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని, అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాడు అనేటువంటి కేసులు ముఖ్యం ఉన్నాయి. 20 సిబిఐ ఈడీ కేసులు, చిన్న కేసులు కదా అవి. ఆ కేసులు కొంత నీరు గారిపోవాలంటే పొలిటికల్ గా ఒక ముఖ్యమైనటువంటి పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. అంటే ఆస్తుని కాపాడుకోవాలి అంటే, ఆ కేసుల నుంచి తనను రక్షించుకోవాలంటే
రాజకీయంగా ఒక పెద్ద పొజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అనే కారణం చేత ఆయన ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? తర్వాత కానీ రాజకీయాలు మనకు అర్థం కాలేదు అనేటువంటిది నేను చెప్పిన మాట కాదు. రాజశేఖర రెడ్డి గారితో కలిసి చాలా కాలం ట్రావెల్ అయినటువంటి కేవీపీ రామచంద్రరావు గారు చెప్పిన మాట నేను ఉదాహరిస్తున్నాను. నా సొంత కవిత్వం కాదు ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ముఖ్యమంత్రి కానప్పుడే అన్ని ఆరోపణలు ఉన్నప్పుడు సహజంగా ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడనుకోండి, ఆయన చేతిలోకే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఇంక ఎన్ని చేయొచ్చు, ఎన్ని చేయడానికి అవకాశం ఉండొచ్చు. అదే కదా మనం గత 5 సంవత్సరాల కాలంలో చూసింది. ఇప్పుడు సారా కుంభకోణం అయినా, తర్వాత మైన్స్ వ్యాపారం అయినా, తర్వాత ఇసుక అక్రమ రవాణైనా, మట్టి కుంభకోణం అయినా, గనులు తవ్వకాలైనా, ఇవన్నీ మనం వింటున్నంత ఏంటి ఇప్పుడు కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులకి కొనసాగింపు కుంభకోణాలు ఇవన్నీ. కాబట్టి వైసీపీ జీవాన్ని మనం అర్థం చేసుకుంటే, వైసీపీ పుట్టుకను మనకు అర్థం చేసుకుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలకి మనకు అర్థం తెలిసిపోయింది. ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తాయి, ఎందుకు ఇన్ని అవినీతి కేసులు పెడుతున్నాయని. ఇప్పుడు అవినీతి అవసరాల కోసం ఈ రాజకీయ పార్టీ పుట్టింది అనేటువంటిది మనకి చరిత్ర చెప్తున్న నిజం. మనం ఒప్పుకోకపోయినా ఒక రాజకీయ పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, వాటెవర్ కానీ మనకు అర్థమవుతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల వ్యక్తులు చెప్తున్న మాట. అందుకని నేను కేవీపీ రామచంద్రరావు గారిని ఉదాహరించాను, విజయసాయిరెడ్డి గారిని ఉదాహరించాను. వీళ్ళైతే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలిసిన వ్యక్తులు, ఆయనతో కలిసి ట్రావెల్ అయిన వ్యక్తులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి తెలిసిన వ్యక్తులు కాబట్టి చెప్తున్నాను. రైట్, ఎస్, కంటిన్యూ చేద్దాం. ఎస్ రామారావు గారు, ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో వరుస అరెస్టులు చూస్తున్నాం.